మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురువు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. సో 2026 తులారాశి వాళ్ళందరికీ ఈ నెల ఏ విధంగా ఉంటుంది? మనకు మహాశివరాత్రి ఉంది, అలాగే పంచగ్రహ కూటమి కూడా ఉంది. దీని తాలూకు ఇంపాక్ట్ తులారాశి వాళ్ళ మీద ఏ విధంగా ఉంటుంది? తులారాశి వాళ్ళ ముందు గ్రహస్థితి గురించి మాట్లాడదాం. గురువు 9వ ఇంట్లో, కేతు 11వ ఇంట్లో, కుజుడు 4వ ఇంట్లో, పంచగ్రహ కూటమి 5వ ఇంట్లో జరుగుతుంది. సో దీన్ని బట్టి అదృష్టం అయితే వీళ్ళతో ఉంది. అదృష్టం అంటే గురువు ఎవరినైతే హెల్ప్ చేస్తాడో, గురువు ఎవరికైతే సహకరిస్తాడో వాడి జీవితం బాగుంటుంది. గురువు డబ్బులు ఇవ్వకపోవచ్చు, మినిమం డబ్బులు ఇస్తాడు. నెలకు 50,000 లక్ష ఇస్తాడు, కానీ వాడికి ఏ ప్రాబ్లమ్స్ రానివ్వకుండా చూస్తాడు గురువు. వాడికి ఏ ప్రాబ్లం రాదు. వాడికి లైఫ్లో హెల్త్ ప్రాబ్లం ఉండదు, డబ్బుల సమస్య ఉండదు, భార్య వేధించదు, ఆఫీస్లో బాస్ వేధించడు, ఎవ్వరూ ఎక్కడ వాడిని వేధించరు. చాలా హ్యాపీగా కూల్గా వెళ్తాడు. వాడికి ఈఎంఐలు ఉండవు. ఇప్పుడు ముందు గ్రహస్థితి చెప్దాము, తర్వాత ఎగ్జాంపుల్ ఇద్దాము. 5వ ఇంట్లో పంచగ్రహ కూటమి జరుగుతుంది. 5వ ఇల్లు అంటే మానవత్వం, మంచితనం, పక్కన వాడికి సహాయం చేయడం, మనం హ్యాపీగా ఉండడం. సో ఇవన్నీ చేస్తే ఇవన్నీ జరిగితే మనకు గురు కటాక్షం ఉన్నట్టే అర్థమైపోతుంది. ఆ స్థానంలోనే పంచగ్రహ కూటమి జరుగుతుందంటే ఒక రకంగా మంచిదే. అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు. అంటే జాబు, కొంతమందికి తులారాశి వాళ్ళలో కొంతమందికి జాబ్ వస్తుంది. ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కొంతమంది బాగా బాగుపడతారు, బయటపడతారు. విదేశీ పయనాలు చేయాలనుకునే వాళ్ళకు కొంతమందికి వీసా వస్తుంది. అంటే ఇది మరీ బ్యాడ్గా లేదు, మరీ గుడ్గా లేదు. మామూలుగా తులారాశి అంటే ఏంటి, తులాభారం అంటే ఏంటి? బ్యాలెన్స్డ్గా ఉండడం. సో బ్యాలెన్స్డ్గా ఉంది అంటే ఏంటి? ఒక 60% మందికి బాగుంటుంది. ఎవరికైతే తులాలగ్నం అయి ఉందో, లేకపోతే తులారాశి అయి ఉందో, బేసికల్గా వాళ్ళ జాతకం ఎంతో కొద్దిగా బాగుందంటే మినిమం 50% అయితే బాగుంటుంది కదా. వాళ్ళకి ఏ డోకా లేకుండా అన్ని విషయాల్లో సక్సెస్ అవుతారు. బేసిక్గా మోస్ట్ ఇంటెలిజెంట్ రాశి తులారాశి. సో ఇప్పుడు చెప్పేదేంటి, మీరు ఏమి చేసినా సక్సెస్ మినిమం గ్యారంటీ. విపరీతంగా షాప్ ఉందండి, విపరీతంగా గిరాకు వచ్చేయాలంటే రాదు. ఈ ఫిబ్రవరి మాసంలో ఎంత రావాలో దానికంటే 10% ఎక్కువ వస్తుంది. నెలకి 70,000 సంపాదిస్తున్నారు, ఈ నెల 1,00,000. సో మీరు ఏమి చేసినా మీకు ఎంతో కొంత 10% ఎక్స్ట్రా వస్తుంది. మీకు ఫిబ్రవరి మాసం పేరు పెట్టాలంటే 10% ఆఫర్, 10% ఎక్స్ట్రా. దేంట్లో అయినా మీకు కొత్త జాబ్ రావచ్చా అంటే వస్తుంది, మంచి ప్యాకేజ్ రావచ్చంట వస్తుంది. ఎంత మీరు 10 lakhs అనుకున్నారనుకోండి, 12 lakhs ప్యాకేజ్ వస్తుంది. ఇవాళ రేపు ప్యాకేజీలు చాలా ఇంపార్టెంట్ అయిపోయినాయి. ఎవరికి ఎంత ప్యాకేజ్ దాన్ని బట్టి పెళ్లి చూపులు అమ్మాయిలు చూడడానికి వస్తున్నారు. అవి కూడా పెద్ద సైన్స్లే. అయినా ఎవరు రాసున్నారు దేవుడే నిర్ణయిస్తాడు చివరికి. కానీ సో ఇప్పుడు పాయింట్ ఏంటి, కుజుడు 4వ ఇంట్లో, పంచగ్రహ కూటమి 5వ ఇంట్లో. కుజుడు 4వ ఇంట్లో ఉన్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇంట్లో వాతావరణం బాగుంటుంది, చాలా శుభప్రదాయంగా హార్మోనియస్గా ఉంటుంది. పండగ వేళ ఎలా అయినా సంక్రాంతి, దాని తర్వాత శివరాత్రి, ఇంట్లో కొంచెం బాగుంటుంది. కొంతమందికి జీవితమే వాళ్ళ ఇల్లు, అంతే. చుట్టాలు కూడా దూరం దూరం ఉంటారు. ఇల్లే ప్రపంచం చాలామందికి, అంతే కదా. ఎక్కడో ఊరు, తెనాల్లో ఎక్కడో ఉంటుంది, వీడు హైదరాబాద్లో ఉంటాడు. ప్రతిసారి వెళ్ళగలుగుతాడా? లేదు కదా. ఈ పక్కింటాడు కూడా తెలియదు. వాడి ఫ్యామిలీని వాడి జీవితం ఉంటుంది.
సో మంచి హార్మోనియస్ టైం అనేది గడుపుతారనమాట తులారాశి వాళ్ళు. బేసిక్గా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పండగ సమయంలో తినేటప్పుడు కాస్త జాగ్రత్తగా తినాలి. కొంచెం మనము ఒక స్వీట్ తింటే బాగుంటుంది, ఒక స్వీట్ డబ్బా తింటే బాగా, అది కాస్త గుర్తుపెట్టుకోవాలి. కొంచెం లిమిట్లో ఆ స్వీటు, హాటు, సాల్టు, ఆ బిర్యానీ అన్ని లిమిట్లో తింటే బాగుంటుంది. ఫెస్టివల్ అంటే అందరూ తింటారు కానీ మరి విరుచుకపడి తినడం అవసరమా? కాదు కదా. కొంచెం ఒక్కటి కాదబ్బా, రెండు తినేసావు, పోనీ 3 తినేసావు, ఇంకా ఆపేయాలి కదా. 3 దగ్గర 3 లడ్లు తినేసావు, లేకపోతే 3 పూతరేకులు తినేసావు, ఆపేయాలా? లేదు నేను 12 పూతరేకులు తింటాను, డబ్బా మొత్తం అవ్వకూడదా అని అంటే రేపు షుగర్ కూడా నేను వదలదు. నేను వదలను. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరం అంతా వదలను అంటుంది అది కూడా షుగర్. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, కొంచెం లిమిట్. ఫ్యామిలీ హార్మోనియస్గా ఉంది అని కనిపిస్తుంది కాబట్టి మనం షుగర్ వచ్చి ఇలా కింద పడిపోవడం కాదు. నేను కొంతమంది తింటే నిద్ర వచ్చేస్తుంది, కొంతమందికి ఎందుకు ఎక్కువ తింటే నిద్ర వచ్చేస్తుంది. అది లిమిట్లో తింటే నిద్ర వస్తుందా? రాదు. లిమిట్లో తినాలి, జాగ్రత్తగా ఉండాలి అది. సో బేసిక్గా ఇది టోటల్గా హార్మోనియస్గా ఉంది. ఇప్పుడు కొంచెం రెమెడీస్ గురించి మాట్లాడుకుందాం. మనం ఇదంతా మాట్లాడేది 50% పీపుల్ కోసమే, ఇంకో 50% ఉంటారు. తులా అంటే బ్యాలెన్స్, వీళ్ళు అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అయిపోతారు. అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అంటే ఇంత మాట్లాడాల్సింది ఇంత మాట్లాడతారు, ఒక స్వీట్ తినాల్సింది 10 స్వీట్లు తింటారు. సో మనీ ఏమన్నా లాస్ అయ్యే సిచ్యువేషన్ ఏమన్నా కనిపిస్తుందా? అంటే ఎక్కడో ఇన్వెస్ట్ చేయడము, లేదంటే ఏదో వ్యాపారంలో పెట్టడము, డబ్బులు పోగొట్టుకోవడము, ఇటువంటి సందర్భాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటారు? అనిపించట్లేదు, ఎందుకంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు. పంచగ్రహ కూటమి 5వ ఇంట్లో జరుగుతుంది కాబట్టి మైండ్ బాగా పనిచేస్తుంది. ముందే తెలిసిపోతుంది పెడితే పోతుంది అని. వీళ్ళు చాలా బ్యాలెన్స్డ్ ఉన్నారు. వీళ్ళు దారి తప్పేది ఏంటంటే ఫుడ్ దగ్గర దారి తప్పుతారు. తర్వాత ఈ పుణ్యక్షేత్రాలకి మనం వెళ్ళాలి అని ఎలా అయినా వెళ్ళాలి పుణ్యక్షేత్రానికి, నేను వెళ్ళి తీరుతాను. అక్కడ జనాభా కుప్పలు ఉంటారు. వీడు కొంచెం ఆలోచించి ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్తే అయిపోయింది కదా, లేకపోతే ఇంట్లో చేసుకుంటే అయిపోయింది కదా, ఎక్కడో దూరం వెళ్ళిపోవాలి. ఆ లైన్లో నుంచి ఉంటాడు, గంటలు దెబ్బలు తగులుతాయి, ప్రసాదాలు దొరకవు, అది కనిపిస్తుంది ఆ లైను. సో కొంచెం ఆలోచించి పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి కొంచెం నియంత్రణ పెట్టుకుంటే మంచిది. ఏదో మీ ఇంటి దగ్గర ఉందంటే నువ్వు వెళ్ళి రావచ్చు. ఎక్కడో అది 1600 కిలోమీటర్ల దూరము, అక్కడ నువ్వు వెళ్ళి అక్కడ లైన్లో నుంచొని కాలు చేతులు ఇరుక్కొట్టుకొని కదా. ఏదో ఒకసారి ఎప్పుడో వెళ్ళామంటే అర్థం ఉంది. కరెక్ట్ పండుగ రోజు వెళ్ళకూడదు కదా, విపరీతమైన పండుగ రోజు ఎవరు వెళ్ళాలి, అక్కడ దాని దగ్గరలో ఎవరు ఉంటారు వారు వెళ్తారు కదా. నువ్వు ఇక్కడ ఎక్కడో ఉన్నావు, నువ్వు అక్కడెక్కడికో వెళ్తానంటే కదా. సో బేసిక్గా అది గుర్తుపెట్టుకోవాలి. ఈ పుణ్యక్షేత్రము, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అవాయిడ్ చేయాలి. ఇంకా వివాహాల పరిస్థితి ఏంటంటారు గురుగారు? వివాహాల పరిస్థితి కూడా బాగుంది, ఎస్పెషల్లీ లేడీస్కి మంచిది. వివాహ పరిస్థితుల గురించి మంచి పాయింట్ రైజ్ చేశారు. వివాహం అంటే ఏం చేస్తారంటే 2 విషయాలు చూస్తారు. ఫస్ట్ అందం చూస్తారు, రెండోది ప్యాకేజ్ చూస్తారు. ప్యాకేజ్ ఏముంది, ఇవాళ కాకపోతే రేపు ఎలానో ప్రమోషన్ వస్తుంది. ఫస్ట్ అందమే చూస్తారు. అందం అంతే కదా. ఇప్పుడు ఒకసారి వచ్చిన అమ్మాయి మళ్ళీ మార్చుకోవచ్చా? అంత ఈజీ కాదు కదా. డబ్బు ఉంది, రేపు 2 కంపెనీలు మారితే 3 కంపెనీలు మారితే ఆటోమేటిక్ హైక్ వచ్చి ప్రమోషన్ వచ్చి మంచి ప్యాకేజ్ వస్తుంది. సో అందం ఇంపార్టెంట్, ప్యాకేజ్ కూడా ఇంపార్టెంటే. సో ఇలాంటి సమయంలో అమ్మాయిలకి ఏంటంటే ఇప్పుడు మంచి వరుడు దొరుకుతాడు, వీళ్ళు అనుకున్న ప్యాకేజు ప్లస్ వీళ్ళు ఈ మధ్య అమ్మాయిలు కూడా స్పెషల్గా అబ్బాయి బాగుంటేనే సెలెక్ట్ చేస్తున్నారు, లేకపోతే సెలెక్ట్ చేయట్లేదు. వాళ్ళకి అబ్బాయి నచ్చాలి బేసిక్గా. సో అది కూడా ఉంది. సో అలా కరెక్ట్ వరుడు దొరుకుతాడనమాట. ఈ తులారాశిలో ఉన్న అమ్మాయిలకి సరైన వరుడు దొరుకుతాడు. ఇప్పుడు మీరు సర్చింగ్ చేస్తే ఈ శివరాత్రి తర్వాత మాఘమాసంలో మంచి వరుడు దొరికే అవకాశం ఉంది, కానీ మీరు ఎతకాలి. అది ఏజెన్సీలు అవేవో ఉంటాయి కదా, మ్యాట్రిమోనీ, అవన్నిటికీ తిరిగి మంచి ప్రొఫైల్స్ తెచ్చుకొని చూడండి.
అబ్బాయిని కలవండి, ట్రై చేయండి. ఇప్పుడు ట్రై చేస్తేనే కదా ఫ్యూచర్లో కార్తీక మాసంలో పెళ్ళి అవుతుంది. సో అవన్నీ చేసుకోవాలి. అలా జాబ్ వచ్చింది, నెలకు ₹1,00,000 సంపాదిస్తానని వదిలేయకూడదు. పెళ్ళి కూడా చేసుకోవాలి కదా. అమ్మ నాన్న మీతో ఎప్పటికీ ఉండిపోరు కదా. 100 years ఉంటారా? లేదు కదా. సో అది గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. శివరాత్రి అంటున్నారు, తెలుసు కదా. శివరాత్రి అంటే ఇంకా ఆడవాళ్ళకి ఇష్టదైవం శివయ్య. వాళ్ళు సోమవారాలు కూడా చేస్తారు మంచి హస్బెండ్ కోసం. సో శివరాత్రి రోజు చేసేయండి. మంచి వరుడు లాంటి మంచి వరుడు వస్తాడు, అందమైనవాడు, డబ్బున్నవాడు, బలం ఉన్నాడు, అన్నీ. సో అమ్మాయిలకి మంచి అవకాశం. శివరాత్రి రోజు జలాభిషేకం, పాలాభిషేకం చేసుకోండి విత్ ఫీలింగ్, విత్ ఇమోషన్. ఏదో యాంత్రికంగా చేయొద్దు, ఏదో చేస్తున్నాము అందరితో పాటు అన్నట్టుగా చేయకుండా మీరు ఒక స్పెషల్గా కనెక్షన్ ఫీల్ అవుతూనే చేయండి. దేవుడితో కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు అక్కడ గుడిలో కూర్చోండి. తర్వాత ఈ జలాభిషేకం, పాలాభిషేకం చేయండి. కూర్చోండి గుడిలో 1 hour. మన వాళ్ళు ఏంటంటే శివరాత్రి రోజు గుడికి వెళ్ళిపోవాలి, నిమిషంలో దర్శనము, నిమిషంలో పాలాభిషేకం అయిపోయింది, 3 నిమిషాల్లో బయటికి. అది కాదు. కూర్చోవాలి గుడిలో 1 hour కూర్చోవాలి. ఎస్పెషల్గా వీళ్ళు లేడీస్ తులారాశిలో ఈసారి ఉన్నవాళ్ళు. సో ఓవరాల్గా అంత బ్యాలెన్స్డ్ ఉంది. నో నీడ్ టు వరీ, ఆల్ ఈజ్ వెల్. ఓవరాల్గా తులారాశి వాళ్ళందరికీ ఈ ఫిబ్రవరి నెల ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.